హే గైస్, వెల్కమ్ టు క్రిక్ ప్రెసిడెంట్ ఛానల్. ఇప్పటి వరకు ఈ ఛానల్ చూడకపోతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మొహమాట పడుతున్నారు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఏదో ఒక పాయింట్లో నచ్చేటట్టు చేస్తాను. అది మ్యాచ్ నెంబర్ 60 ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. ఈ మ్యాచ్ అయితే బిగ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. 9 వర్సెస్ 1 అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 9th ప్లేస్లో ముంబై ఉండి ఫస్ట్ ప్లేస్లో కేకేఆర్ ఉంది. ముంబై ఇండియన్స్ వాళ్ళు పరువు కోసం ఆడతారు. ఇటుపక్కల టేబుల్ టాపర్స్గా ఉండాలని వాళ్ళు ఊహించుకుంటాను, అంటే గెలవాలని ట్రై చేస్తారు. అలానే ఇంకా వీళ్ళు రోహిత్ శర్మ ముఖ్యంగా ఫామ్లో లేదని చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఈ మ్యాచ్లో కొద్దిగా రన్స్ కొట్టి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి T20 వరల్డ్ కప్కు వెళ్ళాలని ట్రై చేస్తాడు గట్టిగా. అతనికి ఈ గ్రౌండ్ బాగా తెలుసు, ఎందుకంటే అతనికి డబుల్ సెంచరీ ఈ గ్రౌండ్లోనే ఉంది. ఈ మ్యాచ్లో మంచి నాకు ఆడతాడని నేను ఆశిస్తున్నా. ఫ్యాన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, రోహిత్ శర్మ ఎన్ని కొడతాడో అనేది నాకు కూడా తెలుస్తుంది. కిషాన్ కీపింగ్ అయితే ఎక్సలెంట్గా చేస్తున్నాడు, బ్యాటింగ్ అయితే బ్యాడ్. అతని పర్ఫార్మెన్స్ అయితే బ్యాడ్గా ఉంది. ఓడిపోవడానికి కారణం మెయిన్ ఓపెనింగ్ అని చెప్పుకోవాలి. ముంబై ఇండియన్స్ వాళ్ళు మంచిగా ఆడినప్పుడు గెలుస్తున్నారు. వాళ్ళు ఇద్దరు ఎప్పుడు త్వరగా ఓడతారో ఫ్లాప్ అయిపోతుంది వాళ్ళ టీం అయితే. రమన్ ధీర్ లాస్ట్ మ్యాచ్లో ఏం పర్ఫార్మెన్స్ లేదు. 5-10 రన్స్ కొడితే ఇలా అయితే చాలా కష్టం ముంబై ఇండియన్స్కి. ఇంకా స్కై అయితే లాస్ట్ మ్యాచ్లో సెంచరీ చేస్తున్నాడు. ఆ పిచ్లో, డిఫికల్ట్ పిచ్లో సెంచరీ చేయడం అంటే వావ్. ఎందుకంటే అతనికి తెలుసు వన్స్ సెటిల్ అయితే బౌలర్స్ని సెటిల్ చేయడు, అవుట్ ఆఫ్ ది గ్రౌండ్ పంపిస్తూనే ఉంటాడు. ఇంకా కెప్టెన్ ఏం చేయలేడు, బౌలర్ ఏం చేయలేడు. తలకాయ గీరుకునే అర్థం కాదు అతనికి. ఏ బాల్ వేసినా ఫీల్డ్ ఎక్కువ పెట్టినా ఒక కొడతాడు, ఫీల్డ్ లెగ్ సైడ్ పెడితే ఆఫ్ సైడ్ కొడతాడు. ఇంకా బౌలర్ ఏం చేస్తాడు, ఏం చేయలేడు. కెప్టెన్కి ఇచ్చి నువ్వే వేసుకోపోని చెప్తాడు కూడా. ఇంకా తిలక్ వర్మ అతను కూడా లెఫ్ట్ హ్యాండరు. ఆ స్పిన్ బాగా ఆడుతున్నాడు, లెగ్ స్పిన్. కానీ కొన్నిసార్లు స్ట్రగుల్ అవుతున్నాడు. ఇంటర్వ్యూలో హార్దిక్ పాండ్యా ఒకసారి టార్గెట్ చేశాడు, యాజ్ కెప్టెన్గా నువ్వు టీమ్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేసి ఇంటర్వ్యూలో చెప్పకూడదు. ఇలా అయితే చాలా కష్టం, వాళ్ళు ఆడలేరు, నీ మోటివేషన్ తగ్గిపోతుంది. హార్దిక్ పాండ్యా అయితే బ్యాటింగ్లో ఫ్లాప్ అని చెప్పాలి, బౌలింగ్లో అయితే సూపర్గా కాంట్రిబ్యూషన్ ఇస్తున్నాడు. కనీసం ఏదో ఒకటి చేస్తున్నాడు, అది మనం ఆశపడాలి. బ్యాటింగ్ ఫామ్ కూడా వస్తే ఫామ్లోకి అతను కూడా మంచిది టీమిండియాకి. ఇంకా వరల్డ్ కప్ ఉంది, 1 మంత్ కూడా లేదు టైము. ఇంకా పీవీఎస్ చావల్ అయితే ఎంత చెప్పినా తక్కువనే అతని గురించి. వేరియేషన్స్ మంచిగా చేస్తున్నాడు, గూగులీ వేస్తాడు, అంటే చెప్పి అవుట్ చేస్తున్నాడు బ్యాట్స్మెన్ని. ఇంకా జస్ప్రీత్ బుమ్రా అతను ఫ్లాట్ ట్రాక్ ఇస్తే అద్దరు కొడతాడు, స్పిన్ ట్రాక్ ఏదైనా ఇచ్చుకో, నాకు అవసరం లేదు, నా వేరియేషన్, నాకు తెలివి ఉంది, నేను సైంటిస్ట్ అనేటట్టు బౌలింగ్ వేస్తున్నాడు. అండర్ 6x ఎకానమీ భయ, ఇంతకన్నా ఏ బౌలర్కి లేదు ఈ ఐపీఎల్లో. అందరైతే దారుణంగా పరుగులు ఇస్తూనే ఉన్నాడు. ఇతనికి చాలా స్కిల్ ఉంది, ప్లస్ ఎక్కువ థింకింగ్ పవర్ ఉంది అతనికన్నా. బాగా థింక్ చేస్తాడు, ఏ బాల్ ఎక్కడ వేస్తే వికెట్ వస్తుంది అనేది. ఇంకా ఇటుపక్కల శ్రేయస్ అయ్యర్ కూడా మంచి రన్స్ కొట్టాలని ట్రై చేస్తాడు. ఇంకా ఫిల్ సాల్ట్ని ఆపకపోతే ముంబై ఇండియన్స్ డీప్ ట్రబుల్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే చాలా కష్టం. అతనైతే ప్రతి వచ్చిన నుంచి ఊపుతూనే ఉన్నారు, క్విక్ నాక్ ఆడుతూనే ఉన్నారు వీళ్ళు. ఇంకా సునీల్ నారాయణ కూడా ఆపగలగాలి, లేకపోతే చాలా కష్టం ముంబై ఇండియన్స్. వాళ్ళు గేమ్ చేంజర్, ఒంటి చేత్తో గెలిపిస్తాడు. ఇంకా రసూల్ గురించి ఎంత చెప్పినా తక్కువ భయ్య, ఎందుకంటే బాగా ఆడుతున్నాడు, మంచి ఫామ్లో ఉన్నాడు, ఆల్రౌండర్ షో. ఒకసారి బ్యాట్తో ఫెయిల్ అయితే బాల్తో ఫెయిల్ అయితే ఫీల్డింగ్లో, రన్అవుట్లో ఎంత చెప్పినా తక్కువలే. రింకు సింగ్ అతను మంచి ఫామ్లో ఉన్నాడు, కానీ స్ట్రగుల్ అవుతున్నాడు. వాళ్ళ మేనేజ్మెంట్ అయితే పైన పంపిస్తుంది, తగ్గులో పంపిస్తుంది, కింద పంపిస్తుంది. ఎలా ఆడతారో ఒక ప్లేస్ ఇస్తే, సర్టైన్ రోల్ ఇస్తే, నువ్వు ఎప్పుడైనా 60 నుంచి 20 ఓవర్స్లో నువ్వు పోవాలి, నువ్వు ఆడాలి, అది చెప్పాలి. 10th ఓవర్లో పంపిస్తే ఏం ఆడతాడు చెప్పండి. అది ఈ రోల్ బాగా క్లారిటీ ఉంటే మంచిగా ఆడతాడని నేను ఆశిస్తున్నాను. వెంకటేష్ అయ్యర్ అతను కూడా ఎంత చెప్పినా తక్కువనే, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అది ఈ మ్యాచ్లో కూడా కొద్దిగా రన్స్, లాస్ట్ మ్యాచ్లో వెంకటేష్ అయ్యర్ వల్లనే కేకేఆర్ గెలిచింది ముంబై ఇండియన్స్ పైన. ఇంకా మనీష్ పాండే లాస్ట్ మ్యాచ్లో మంచి ఇన్నింగ్స్ ఆడి వస్తున్నాడు, అతని వల్లనే మ్యాచ్ గెలిపించాడు. ఇంకా మిచెల్ స్టార్క్ గురించి ఎంత చెప్పినా తక్కువనే, వికెట్ తీస్తున్నాడు, దారుణంగా పరుగులు ఇస్తున్నాడు. అతను అన్నీ ఎగబెట్టుకుంటున్నాడు వికెట్లు, ఎందుకంటే వరల్డ్ కప్ వస్తుంది కదా అందుకు. ఇంకా మ్యాచ్ ఎక్కడ జరిగేది, కోల్కతాలో ఈడెన్ గార్డెన్స్, జాయ్ ఆఫ్ సిటీ అంటారు. ఇంకా హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే ఎవరికి 33 మ్యాచెస్ జరిగినాయి. ఇంకా కేకేఆర్ 10 గెలిచింది, ముంబై ఇండియన్స్ 23 గెలిచింది. అప్పర్ హ్యాండ్ ఉండేది ముంబై ఇండియన్స్. కానీ లాస్ట్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్లో కేకేఆర్ గెలిచింది.
అప్పుడు ఓడించింది ముంబై ఇండియన్స్ని. ఇంకా వెదర్ రిపోర్ట్ నో రైన్, ఫుల్ మ్యాచ్ చూడొచ్చు, ఏం అడ్డంకి లేదు. ఇంకా మీరు టీవీలో చూడాలంటే స్పోర్ట్స్ 18లో చూడొచ్చు, స్టార్ స్పోర్ట్స్లో తెలుగులో చూడొచ్చు. ఇంకా టీవీలో ఇదంటే మొబైల్లో చూడాలంటే జియో సినిమా వితౌట్ మనీ. చాలామందికి తెలియక అడుగుతూనే ఉన్నారు. ఇంకా ప్లేయింగ్ 11 చెప్పుకున్నాం. ఫస్ట్ ముంబై ఇండియన్స్ సేమ్ ప్లేయింగ్ 11 వస్తారు. వాళ్ళ మార్పులు ఏం చేయరు, వాళ్ళు ఎప్పుడు అదే టీం అలానే ఉంటారు, 1-2 మార్పులు తప్ప. ఎందుకంటే వాళ్ళు నాకౌట్ వెళ్ళిపోయినారు ఇంటికి. ఎలిమినేటర్ కాదు, ఇప్పుడు ప్లే ఆఫ్ క్వాలిఫై కాదు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు లేకపోతే లేదు. మ్యాక్సిమం సేమ్ టీంతోనే వెళ్తారు, 1-2 మార్పులు. ఒకసారి ప్లేయింగ్ 11 చెప్తాను. రోహిత్ శర్మ, ఇషాన్ కిషాన్, రమన్దీప్, తిలక్ వర్మ, స్కై, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, పీవీ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, తుషారా, అంకుష్ కొంబో. ఇది టిమ్ డేవిడ్ ఉంటాడు ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండేది. నెహల్ వదేడా, ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా ఆడకపోతే నెహల్ వదేడా ఉంటాడు డైరెక్ట్గా. ఇంకా ఇది ప్లేయింగ్ 11 సూపర్గా ఉంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ బ్యాడ్గా ఉంది. ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలని ట్రై చేస్తారు వీళ్ళు ముఖ్యంగా. ఇంకా ఇటు పక్కల కేకేఆర్ వాళ్ళు కూడా ప్లేయింగ్ 11 సేమ్గా ఉంటుంది, 1-2 మార్పులు తప్ప. ఎందుకంటే వాళ్ళు బాగా మంచిగా గెలుస్తున్నారు సేమ్ టీంతోనే, అదే పోతారని నేను అనుకుంటున్నాను. ఫిల్ సాల్ట్, సునీల్ నారాయణ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, అండే రసూల్, మనీష్ పాండే, ఇంకా రమన్దీప్ సింగ్, స్టార్క్, వైభవ్ రంగా, హర్షిత్ రాణా. ఇది ప్లేయింగ్ 11 ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండేది. వరుణ్ చక్రవర్తి. ఇది ప్లేయింగ్ 11 సూపర్గా ఉన్నాయి. 2 టీమ్స్ ఎవరు గెలుస్తారో చెప్పలేం. ఎందుకంటే ఇంకా ఈడెన్ గార్డెన్స్లో పిచ్ ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం బ్యాటింగ్ లాగానే ఉంటుంది. ఫుల్ రన్స్ జరుగుతాయి, 250 కూడా పోయే ఛాన్స్ ఉన్నాయి. ఇంకా విన్నింగ్ ఛాన్స్ అయితే చెప్పలేను. ఎక్కువగా ఎవరు ప్రెజర్ హ్యాండిల్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు. ఎవరి ప్రెజర్ ఏముంటుంది ముంబై ఇండియన్స్కి, ఎందుకంటే వాళ్ళు ఇంకా ప్లేయర్స్ పోరు, ఫియర్లెస్గా ఆడతారు. పోయింది ఏం లేదు, వచ్చేది ఏం లేదు అని. ఇంకా కేకేఆర్ కూడా అంతే, వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ప్లేయర్స్ వెళ్ళారు కదా. ఇంకా అది మీరు ఏ టీం గెలుస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరు ఎక్కువ రన్స్ కొడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.